కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ధర్మకర్తలు మాట్లాడుతూ వందల మంది భక్తులు ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా నీటిని సదుపాయాలు, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు తగు భద్రతా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మేము ఆదోని ఎల్లమ్మ గుడికి ధర్మకర్తలము. ఇది వంశపారంపర్యంగా మాకు సంక్రమించినది. ఈ జాతర ఈరోజు 15వ తేదీ జూలై నెల 3వ వారం గంప జాతర అనేది జరుగుతూ ఉంది. ప్రజలు విశేషంగా వచ్చినారు. వాళ్ళ యొక్క ఆధార విమానాలకు ఆమె యొక్క కృపాపాత్రులై అందరూ ఆశీర్వాదములు తీసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా యొక్క విన్నపము, వచ్చిన వెంటనే దర్శనం ముగించుకొని ఎవరి కార్యాలు వాళ్ళు చేసుకుని బయట పోతే ప్రజలకు సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే మా యొక్క స్థలం చాలా చిన్నదిగా ఉంది కనుక మీరందరూ సహకరించాలి. ఇక్కడ వ్యవస్థ, నీటి వ్యవస్థ, ఇక్కడ శానిటేషన్ అన్ని చూసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా సహకరించింది. వాళ్ళు రాత్రి వచ్చి మాకు మేడం గారు, డిఎస్పీ గారు వచ్చి సలహాలు ఇచ్చినారు. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ వాళ్ళు అందరూ వచ్చి కొంచెం రోడ్ కూడా వైడన్ చేయండి అన్నారు. రాత్రికి చేసేస్తాము జేసీబీలు పెట్టి. కనుక వాళ్ళ యొక్క చెప్పిన అడ్వైస్ ని మేము స్వీకరించినాము. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు పోలీస్ మెన్ కూడా చాలా చాలా బందోబస్తు మద్యం సేవించి వాహనాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఎవరైతే అనుమానితున్నారో వాళ్ళని మేము కస్టడీ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎల్లమ్మ జాతర అనగానే కొందరు అక్కడక్కడ ఈ బహిర్గతమైన ప్రదేశంలో మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ ఇంజరీస్ చేసుకోవడము, చనిపోవడాలు అలాంటివి జరుగుతున్నాయి. కనుక దానికి సంబంధించి కూడా మేము ఎలాంటి మద్యం సేవించకుండా ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఎవరు భక్తాదులు వచ్చినా భక్తిపూర్వకంగా వచ్చి ఎల్లమ్మను, అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క భక్తి శ్రద్ధలతో మీరు మీ